రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. ముద్రగడ ఇంటిపై దాడి సంఘటనపై ముక్త కంఠంతో ఖండిస్తున్న వైసీపీ నాయకులు కిర్లంపూడి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగానికి బదులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం సర్వత్రా మండిపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు నాయకులు, కార్యకర్తలతో పాటు కిర్లంపూడి చేరుకొని ముద్రగడతో పాటు ముద్రగడ గిరిబాబును కలిసి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. సోమవారం ముద్రగడను పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు, రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, తుని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనుమల కృష్ణుడు, నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కిర్లంపూడిలోని ఆయన స్వగ్రాహానికి తరలివచ్చి జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకొని సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేయడం బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం తక్షణంగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం చూసాం, నిన్ననే ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై ఏ విధంగా దాడి చేశారు మనందరం కూడా చూసాం. రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఇంచుమించు అజాత శత్రువుగా పెంచుకుంటారు రాజకీయాల్లో ఎవరన్నా సరే, ఎందుకంటే ప్రత్యేకమైన శత్రువులు ఎవరు లేరు రాజకీయాలు. కానీ ఈరోజు ఆయన అలాంటి వారి వ్యక్తిపై దాడి చేయడం అనేది కొంచెం బాధాకరం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏ విధంగా లోకేష్ గారు గత ఎన్నికల్లో చెప్పుకుంటూ వచ్చారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం మనందరం కూడా చూసాం. ఈరోజు నాయకులపై దాడి చేస్తున్నారు. అంటే ముద్రగడ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారి స్వగ్రామం గారు జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిజంగా ఆలోచించవలసిన విషయం. ఇటువంటి సీనియర్ నాయకుల మీద కూడా దాడి జరగడం చాలా విచారకరం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ
రాజకీయాలు కూడా చూడకుండా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించే పరిపాలన అందించారు. మొట్టమొదటిసారిగా ఇటువంటి సంస్కృతిని మేము చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అవ్వచ్చు, లేకపోతే ఈ విషపు సంస్కృతిని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు, కానీ ఇది మంచి విషయం కాదు. ఇటువంటి సంస్కృతిని తగ్గించుకోమని తెలియజేసుకుంటూ, అలాగే పెద్దల మీద జరిగినటువంటి దాడిని మరొకసారి ఖండిస్తూ దీనికి సంబంధించిన బాధ్యులను నిందితులను తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ సెలవు.